మనలో చాలామంది తామే భక్తిగలవారమని, నీతిమంతులుమని, మావలె ఇతరులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరని, ఇతరులను తక్కువగా చూస్తూ, అంచనా వేస్తూ ఉంటారు. ఇతరులను తృణీకరిస్తూ, ఇతరులను తక్కువగా చూస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం యేసు ప్రభువు ఒక ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో మొదటివాడు మంచి భక్తిపరుడైన పరిసయ్యుడు, రెండోవాడు పాపి అయిన సుంకరుడు. భక్తిపరుడైన పరిసయ్యుడు ఇలా ప్రార్థించెను, ఇతరుల వలె నేను దొంగిలింపును, అన్యాయం చేయను, పాపి అయిన ఈ సుంకరి వలె జీవించట్లేదు, అందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను అని. ఇంకా వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో 10వ భాగము దేవునికి కానుకగా ఇచ్చుచున్నాను అని ప్రార్థించెను. అప్పుడు రెండవ వాడైన సుంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తి దేవునికి ప్రార్థన చేయుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుసు, పాపినైన నన్ను కరుణింపమని దేవునిని వేడుకొనెను. తర్వాత యేసు ఇలా చెప్పెను, పాపి అయిన ఈ సుంకరి భక్తిపరుడైన పరిచయుని కంటే, ఇతర భక్తిపరులు కంటే నీతిమంతుడని నేను చెప్పుచున్నాను. ఎందుకనగా తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుని దృష్టిలో హెచ్చింపబడును. ఆ విధముగా యేసు భక్తిపరులు గురించి బోధించెను. చెవులు గలవారు ఈ మాటలు వినునుగాక, గ్రహించునుగాక అని చెప్పెను.